హలో నాగార్జున, బిగ్ బాస్ 9 స్టార్ట్ అయిపోయింది. హోస్ట్ గా ఇన్ని సంవత్సరాలు కంటిన్యూగా చేస్తున్నందుకు ముందుగా నీ కంగ్రాట్స్. యా, థ్యాంక్ యూ ఆర్జీవి. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, షో కంటిన్యూ చేస్తున్నాం, నేను కూడా కంటిన్యూ అవుతున్నాను. అయితే చాలా మంది ఈ షోని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. యా, ఇప్పుడు అన్ని అందరికి నచ్చడం లేదు. షో బాగుండకపోతే ఎవడు చూడకపోతే ఇన్ని సీజన్లు కంటిన్యూ అయ్యేవే కావు. ఓకే, షో విషయం పక్కన పెడితే నిన్ను కూడా బిగ్ బాస్ హోస్ట్ గా ఉండడం నచ్చలేదు అని చాలా మంది బయట అనుకుంటున్నారు. అనుకునే వాళ్ళు అనుకుంటారు. నేనైతే ఈ షో వల్ల ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా మారడానికి ట్రై చేస్తున్నాను. అలాగే నా అభిమానులకు కూడా వారం వారం కనిపించి వాళ్ళని అలరిస్తున్నాను. కమర్షియల్ గా కూడా నాకు డబ్బులు వస్తున్నాయి. యా, కమర్షియల్ యాంగిల్ లో చూస్తే సినిమాల కంటే ఇదే బెటర్ ఏమో అనిపిస్తుంది. నన్ను కూడా ఎవడైనా హోస్ట్ గా తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. యా, షోస్ చేసే వాళ్ళకి ఆలోచన రావాలి కానీ నిన్ను కూడా తప్పకుండా తీసుకుంటారు. అవును, బిగ్ బాస్ హౌస్ కి నువ్వెందుకు రాకూడదు? బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళడం అంటే నా దృష్టిలో జైలుకి వెళ్ళినట్టే. యా, అదేంటి ఆర్జీవి అంత మాట అన్నావు? బిగ్ బాస్ హౌస్ జైల్లా కనిపిస్తుందా నీకు? ఇప్పుడు ఎవడో బిగ్ బాస్ కోసం హౌస్ లోకి వచ్చి ఆ పని ఈ పని అడ్డమైన పనులు, బాత్రూమ్లు కడిగి, ఆటలాడి, పాటలు పాడి, వాళ్ళు పెట్టే ముష్టి ఫుడ్ తిని, ఒక మందు లేకుండా, విందు లేకుండా, కావలసిన క్యామ్ లేకుండా నేను ఎలా ఉంటాను? యా, కరెక్టే. నీకు మందు, విందు, పొందు ఈ మూడు కావాలి కదా. ఎస్, అవి లేకపోతే బ్రతికుండి కూడా వేస్ట్ అనేది నా ఉద్దేశం. యా, ఏదేమైనా బతికితే నీలాగా బ్రతకాలి. ఆ అదృష్టం అందరికి ఉండదు ఆర్జీవి. థ్యాంక్ యూ నాగార్జున. నేను ఈ బిగ్ బాస్ షోకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకుంటున్నాను. యా, వై నాట్? తప్పకుండా. అసలు నీకున్న డౌట్స్ ఏంటో అడుగు. ఇప్పుడు భారీ ఎత్తున సెట్టింగ్ లేసి 100 రోజుల పాటు ఈ హౌస్ నడవాలంటే దానికి అయ్యే ఖర్చు చాలా ఉంటదేమో. యా, మామూలు ఖర్చు కాదు. ఆ సెట్లకే బోల్డ్ డబ్బులు అవుతాయి. అక్కడ ఫుడ్ కి, మెయింటెనెన్స్ కి, బిగ్ బాస్ విన్నర్స్ కి, వారం వారం వెళ్లిపోయే కంటెస్టెంట్స్ కి, ఇవన్నీ కూడా చాలా అవుతాయి. అవన్నీ బాగానే ఉన్నాయి. అసలైనోడివి నువ్వు ఉన్నావు కదా, నీకే సగం అవుతుంది కదా, అది చెప్పే. అఫ్ కోర్స్ నా రెమ్యునరేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం అది. అయితే నాగార్జున, ఓవరాల్ గా 100 రోజులకు గాను అసలు బిగ్ బాస్ షోకి ఎంత ఖర్చు అవుతుంది? నాకు తెలిసి 6 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఓ మై మ్యాడ్, 6 కోట్ల? నేనైతే ఆ డబ్బుతో ఓ 1/2 డజన్ సినిమాలు తీసేస్తాను. అసలు డబ్బు పెట్టకుండా కూడా నువ్వు తీయగల సమర్థుడివి. హ్యాండ్ కెమెరాతో కూడా తీసిన హిస్టరీ ఉంది నీకు. థ్యాంక్ యూ. మరి ఇంత ఖర్చు అవుతుంది కదా, ఈ షో ఆల్రెడీ సక్సెస్ అయింది కాబట్టి దీనికి సంబంధించిన లాభాలు ఏ మేరకు ఉంటాయనేది నా క్యూరియాసిటీ. ఎంత లేదన్నా 100 రోజులకు గాను ఒక 15 కోట్ల వరకు లాభాలు వస్తాయి. అంటే టీఆర్పీ, ఓటీపీ రైట్స్, అలాగే అడ్వర్టైజ్మెంట్, స్పాన్సర్స్, వీటి మీద అన్నమాట. యా, అబ్సల్యూట్లీ. 15 కోట్ల లాభంలో ఒక 6 కోట్లు ఖర్చు తీసేస్తే 9 కోట్లు బిగ్ బాస్ షోకి లాభం. అంటే ఏడాదికి 9 కోట్లు ఈ షో పుణ్యమా అని దొబ్బేస్తున్నారు అన్నమాట. ఉన్నమాటే. ఇవాళంతా కమర్షియల్ గానే ఉన్నారు. రూపాయి అనేది ముఖ్యం. హౌస్ లో వాళ్ళు గేమ్ ఆడితే ఈ షోని నిర్వహిస్తున్న వాళ్ళు డబ్బులు పెట్టి గేమ్ ఆడతారు. ఒక్కొక్క సంవత్సరం ఎంత లాభం వస్తుంది అనేది ఆ షోని చూసే ఆడియన్స్ ని బట్టి, టీఆర్పీ రేటింగ్ ని బట్టి ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున. నాకు కూడా నీలాగే ఏదైనా ఆఫర్ వస్తే బాగుండని వెయిట్ చేస్తున్నా. యా, చేస్తే చేసావు గానీ నెక్స్ట్ ఇయర్ నా హోస్ట్ కి మాత్రం దెబ్బ కొట్టకు. నాకు రాని ఆలోచన నువ్వు ఇచ్చావు. ఒకవేళ అలా చేస్తే ఏం చేస్తావు? యా, ఏం చేస్తానా? ఎత్తి కొడితే ఏట్లో పడతావు. సుర్రు సుమ్ము అయిపోద్ది, బ్యాక్ బెండ్ అయిపోద్ది. తెలుసుగా, నా పేరు శివమణి. నాకు కొంచెం మెంటల్. వామ్మో, అర్థమైపోయింది. నాకు ఎక్కింది కూడా దిగిపోయింది. వెంటనే నేను వెళ్ళి ఒక పెగ్ వేసుకుంటా. బాయ్ బాయ్ నాగార్జున.